ఆదిలాబాద్ జిల్లా పోరాటాల పురిటిగడ్డ అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. జల్ జంగిల్ జమీన్ కోసం సాగిన పోరాటాలు ఈ ప్రాంత ప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఆదిలాబాద్ గడ్డ ఉద్యమాలు త్యాగాలతో చరిత్ర సృష్టించిందని గుర్తు చేశారు. గత 10 ఏళ్లుగా ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. మౌలిక వసతులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాల పరంగా ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిపోయిందన్నారు. పాలమూరు జిల్లాతో పాటు ఆదిలాబాద్ జిల్లాను కూడా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ ప్రాంతము పోరాటానికి పౌరుషానికి గడ్డ. ఆనాడు జల్ జంగల్ జమీనుతో కొమరం భీముడు కొట్లాడినా లేదా రామ్జీ గోండు తన పౌరుషాన్ని ప్రదర్శించిన 1000 ఊర్ల మర్రి సజీవ సాక్ష్యంగా ఈ ప్రాంతంలోనే ఉంది. ఆనాడు ఈ ప్రాంత అడవి కోసము, ఈ ప్రాంత నీళ్ల కోసము, ఈ ప్రాంత భూమి కోసము కొట్లాడి ఆదర్శంగా నిలబడ్డ ప్రాంతమే ఆదిలాబాద్ ప్రాంతం. రామ్జీ గోండ్ కొమరం భీముడిని ఆదర్శంగా తీసుకొని పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాకు ఎంతో న్యాయం జరగాల్సి ఉండే. కానీ జరగాల్సినంత న్యాయము, రావాల్సినన్ని నీళ్లు, చేయాల్సినంత అభివృద్ధి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరగలేదు. అందుకే ఆదిలాబాద్ జిల్లాను పాలమూరు జిల్లాకెంత ప్రత్యేకంగా నేను ఏ ప్రాంతం నుంచి అయితే వచ్చినో ఆ ప్రాంతానికి ఏ విధంగా నిధులను అందించి అభివృద్ధి చేయాలని అనుకుంటున్నానో పాలమూరు జిల్లాతో సమానంగా ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కోసం నిధులు ఇస్తానని చెప్పాను. ఖచ్చితంగా ఈ ప్రాంతానికి నిధులు ఇవ్వడమే కాదు, పరిశ్రమలను మంజూరు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలని మా ప్రభుత్వము ఉక్కు సంకల్పంతో ముందుకు వెళ్తుంది. మిత్రులారా, ఈనాడు ప్రారంభించుకున్న చనాక కొరాట కావచ్చు, లేకపోతే సదర్మట్ బ్యారేజ్ కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నీ కూడా 10 సంవత్సరాలలో అనుకుంటే ఎప్పుడో పూర్తయి ఈ ప్రాంతానికి న్యాయం జరిగి ఉండేది. కానీ ఏదైనా కారణం ఏమైనా ఉండొచ్చు, ఆ 10 సంవత్సరాలలో పూర్తి కాలేదు. కాబట్టే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సాగునీటి ప్రాజెక్టుగా మంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ప్రత్యేకమైన దృష్టి పెట్టి భూసేకరణకు నిధులను మంజూరు చేసి ఈనాడు ఈ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడం జరిగింది. కానీ ఇది ఆదిలాబాద్ అభివృద్ధికి సరిపోదు. ఇంతకుముందు మిత్రులు మహేశ్వర్ రెడ్డి గారు, పెద్దలు పార్లమెంట్ సభ్యులు నగేష్ గారు చాలా విషయాలు ఈరోజు ప్రస్తావనకు తీసుకొచ్చారు. వెడమ బొజ్జు గారు నా దృష్టికి చాలా అంశాలు తెచ్చారు. రామారావు పటేల్ గారు చాలా విషయాలను ప్రస్తావించడం జరిగింది. అందుకే ఈనాడు ప్యాకేజ్ నెంబర్ 27 కావచ్చు, లేకపోతే నిర్మల్లో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కావచ్చు, లేకపోతే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, వీటితో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు యూనివర్సిటీ లేదు. ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళు ఎప్పుడొచ్చినా నాకు నివేదికలు ఇస్తూనే ఉంటారు, ఈ ప్రాంతానికి యూనివర్సిటీ ఇవ్వాలి అని. అయితే ఈ ఆదిలాబాద్ జిల్లాలో యూనివర్సిటీ మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్నా